ఇక్కడ ఏం చెప్తున్నారంటే మానవుడు తన సంపదను 5 భాగాలు చేసుకోవాలని ధర్మాయ యశసే అర్థాయ కామాయ స్వజనాయ చ పంచధా విభజన్ విత్తం ఇహ అముత్రచ మోదతే 5 విభాగాలు చేసుకోవాలి. ధర్మం కోసం ఒక విభాగం, కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవడానికి ఒక విభాగం, అర్థ సంపాదనని అంటే దీన్ని పెట్టుబడిగా పెట్టి మరింత సంపాదించడానికి, ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి, కామాయ కోరికలు తీర్చుకోవడానికి ఒకటి, స్వజనాయచ తన వారి కోసం ఒకటి. ఇలా 5 విభాగాలుగా చేసుకోవాలి తప్ప మొత్తం సంపద అంతా ఇక సంపద మీదే దృష్టి పెట్టుకుని ఉండడం కాదు. దాన్ని సద్వినియోగం చేయాలంటే ఇన్ని రకాలుగా విభాగం చేసుకోవాలి. ఇది పేరాశ దురాశ లేనప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి మానవుడు తన ఆశకు కళ్ళెం వేసి అదుపు చేసుకున్నప్పుడు మాత్రమే సౌఖ్యాన్ని పొందగలుగుతాడు తప్ప లేకపోతే అతడికి శాంతి లేదు, అతడి చుట్టూ ఉన్నవారికి శాంతి లేకుండా ఉండే పరిస్థితి వస్తుంది అనే చక్కని ప్రబోధాన్ని వామన చరిత్ర ఆధారంగా చేసుకుని మానవాళికి అనుగ్రహించింది భాగవత పురాణం.